ఎస్ నిన్న పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ సాక్షిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా పెను దుమారం రేపుతున్నాయి. గతంలో పెగాసస్ స్పైవేర్కు సంబంధించి ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తనతో సంప్రదింపులు జరిపినప్పుడు ఆ పెగాసస్ స్పైవేర్కు సంబంధించి తాము కొనుగోలు చేపట్టలేమని చెప్పినప్పటికీ ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పట్లో ఈ 25 కోట్ల రూపాయలు చెల్లించి ఎన్ఎస్ఓ సంస్థ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని ఆమె అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. సో 4 ఏళ్ల క్రితమే దీదీని పెగాసస్ సృష్టికర్తలు కలిసినప్పటికీ వెంటనే ఆమె తిరస్కరించారని కూడా ఆవిడ స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు కొన్నారని దీదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే మమత ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలుగు తమ్ముళ్ళైతే మమత వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. అటు అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ దీనిపైన స్పందించారు. మమతా బెనర్జీకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆమె అలా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. సో గతంలోనే పెగాసస్ స్పైవేర్కు సంబంధించి ఎలాంటి కొనుగోలు జరగలేదని చెప్పి కూడా లోకేష్ చెప్పడం జరిగింది. చంద్రబాబు కుట్రలపైన అటు వైసీపీ లీడర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీదీ చేస్తున్న వ్యాఖ్యలు నిజమే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే గతంలో టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు అప్పట్లో చంద్రబాబు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. 2015 నవంబర్ 7న ఫోన్ ట్యాపింగ్ పరికరాలు అయితే కొనుగోలు చేశారు. సింగపూర్కు చెందిన హ్యాకింగ్ టీంతో టీడీపీ సర్కార్ చర్చలు కూడా జరిపిందని ఆయన ఆరోపణలు చేశారు. దీనికోసం 7.5 కోట్లకు పైగా చెల్లింపులు కూడా చేశారని అప్పట్లో వికీలీక్స్ కూడా సమాచారాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక 2017 డిసెంబర్ 7న ట్యాపింగ్ టెక్నాలజీని కూడా చంద్రబాబు కొనుగోలు చేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏరోస్టర్ అనే టెక్నాలజీ పేరు చెప్తూ ఈ టెక్నాలజీనే కొనుగోలు చేసింది ఏపీ సర్కారు అంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉన్న ఆకాష్ అడ్వాన్స్ సంస్థ ఈ విషయంలో సహాయం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక పెగాసస్ స్పైవేర్ కొనుగోలుకు సంబంధించి అటు మమతా బెనర్జీ అసెంబ్లీలో వ్యాఖ్యలు చెప్పినప్పటికీ టీడీపీ లీడర్లు అయితే దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఆర్టీఐ యాక్టివిస్ట్ అడిగిన ప్రశ్నకు గతంలో ఏపీ డీజీపీగా ఉన్న సవాంగ్ సమాధానం ఇచ్చారు. ఎలాంటి కొనుగోళ్లు జరగలేదని అప్పుడే ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 2021 ఆగస్టు 12న అనే అంశాన్ని ట్వీట్ చేస్తూ వస్తున్నారు అయ్యన్న పాత్రుడు, అలాగే తెలుగు తమ్ముళ్ళు కూడా చాలామంది. ఇదిలా ఉంటే కాసేపటి క్రితమే ట్విట్టర్లో మరో ట్వీట్ కూడా వచ్చింది. బీటెక్ రవి, ఒకవేళ మా దగ్గర పెగాసస్ స్పైవేర్ ఉంటే గనక ఆ అబ్బాయిల గొడ్డల వేటు నుంచి వివేకానందకు హత్యను కాపాడే వాళ్ళం కదా, జరగకుండా కాస్త ప్రొటెక్ట్ చేసే వాళ్ళం కదా అంటూ ఆయన కూడా ఘాటుగానే ట్వీట్ చేశారు. మొత్తానికి ఇప్పుడు ట్వీట్స్తో అయితే పెగాసస్ స్పైవేర్కు సంబంధించి యుద్ధం కనిపిస్తోంది. ఇక వైసీపీ తృణమూల్ చేసిన ఆరోపణల్లో అసలు నిజమెంత? అసలు నిప్పులేందే పొగరాదు అంటారు, పొగలేందే నిప్పురాదు అంటారు కదా, అలాగే అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా మమతా బెనర్జీ అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారా? ఆవిడ దగ్గర ఏమైనా ఆధారాలు ఉండే ఇంత గట్టిగా ఆమె మాట్లాడగలుగుతున్నారా? అసలు టీడీపీ ప్రభుత్వానికి అప్పట్లో పెగాసస్ అవసరం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నిఘా పెట్టేందుకే దీన్ని కొనుగోలు చేశారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. దీనిపైన మనం చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. అలాగే వైసీపీ నేత వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. ఎస్, టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు కూడా ఉన్నారు. నమస్తే ఆనంద్ సాగర్ గారు. చెప్పండి, టీడీపీ పైన ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి కనుక ఆనంద్ సాగర్ గారు మీరే ముందుగా చెప్పండి. సో మమతా బెనర్జీ అసెంబ్లీ సాక్షిగా అంత గట్టిగా చెప్పారంటే ఎంతో కొంత నిజం ఉంటుందని చెప్పేసి వైసీపీ లీడర్లు కూడా అంటున్నారు. సో చెప్పండి, పెగాసస్ స్పైవేర్కు సంబంధించి టీడీపీపై వచ్చిన ఆరోపణలపై మీ స్పందన ఏంటి? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ మమతా బెనర్జీ గారు గతి తప్పి మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇంకోటి కూడా ఏంటి, ఇక్కడ ఒక అనుమానం ఉంది మాకు తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి, మొన్న ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఒకే వ్యూహకర్త పనిచేశాడు. అతనే ప్రశాంత్ కిషోర్. అతను మాట్లాడిస్తున్నట్టుగా మమతా బెనర్జీ గారు మాటలు ఉన్నాయి తప్ప ఆవిడ సొంత మాటలు అయితే లేవు. ఎందుకంటే ఆవిడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆ నిబంధనలోనే ఈ అమ్మకాలు కొనుగోలు అనేది ఒక ప్రభుత్వానికి అమ్మాలని ఉంది, వ్యక్తిగతంగా అమ్మకూడదు అనేది వాళ్ళ నిబంధనలో ఉంది. ఒకవేళ ప్రభుత్వమే కొని ఉంటే, తెలుగుదేశం పరిపాలనా కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కొని ఉంటే ఆగస్టు 2021 సవాంగ్ గారు, డీజీపీ గారు స్వయంగా ఆర్టీఐ
పెట్టినటువంటి వ్యక్తికి ఇచ్చిన సమాధానంలో అటువంటి కొనుగోళ్లు ఏమీ చేయలేదు ప్రభుత్వం అని చెప్పి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ నకలు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ముందు ఉంచుతుంది. అంతేగాని ఈ ఈ అంబటి రాంబాబు ఈ ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పి మాట్లాడితే అది సమంజసంగా లేదు. ఆయనకి ఏమైనా మంత్రి పదవి కావాల్సి ఉంటే ఏదో రకంగా తాడేపల్లిలో ఇంటర్వ్యూ సంపాదించుకుని దొడ్డుదారునో పక్కదారునో చెట్టు కిందో పుట్ట కిందో ఆ మెట్ల కిందో దాక్కుని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడితే అదేదో పడేస్తాడు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆరోపణలు తెలుగుదేశం మీద చేసే కంటే ముందు కల్తీసారా మృతుల పైన మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ఇటువంటి లావాదేవీలు, అడ్డగోలు కొనుగోళ్లు, అక్రమ కొనుగోళ్లు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో లేదండి. ఈ అసలు వైసీపీ హిస్టరీయే అవినీతి భోగోతం కదా, అవినీతి చిట్టా కదా. వాళ్ళు పార్టీ పెట్టింది అవినీతి సొమ్ముతో, పత్రిక పెట్టింది అవినీతి సొమ్ముతో, ఛానల్ పెట్టింది అవినీతి సొమ్ముతో, ముఖ్యమంత్రి అయ్యి ఓట్లు కొన్నది అవినీతి సొమ్ముతో. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది కంప్లీట్ అవినీతి. ప్రజా ఖజానాను లూటీ చేసి సొంత ఖజానా సొంత పక్షం నింపుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక వాళ్ళ అవినీతి చిట్టా ప్రజలు ప్రశ్నిస్తుంటే తలెత్తుకోలేక ఇటువంటి లేనిపోయిన ఆరోపణలు తెలుగుదేశం మీద పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసు. ఆయన ఆడియో లీకులు, వీడియో లీకులు, ఆడియో టేపులు, ఆయన రాసలీలలు, ఆయన బోగట్ట, ఆయన చిట్ట, ఆయన గంటల వ్యవధి, అరగంట వ్యవధి. సరే ఇప్పుడు టీడీపీ నేతలందరూ కూడా ట్వీట్స్ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి చెప్పండి, గతంలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరోజు ముందు అనౌన్స్ చేశారు, రాహుల్ గాంధీ కానివ్వండి, మీరన్న ఇప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో పాటుగా మరో 40 మంది జర్నలిస్టులు ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయి. వారి సమాచారం అంతా పెగాసస్ స్పైవేర్ అనేది వారి ఫోన్లోకి ఎంటర్ అయ్యింది, వీరందరూ కూడా నిఘాలో ఉన్నారని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ నెక్స్ట్ డే వాషింగ్టన్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్లో వార్తలు కూడా వచ్చాయి. సో వీళ్ళు కూడా బాధితులే కదా మీరు అంటున్నట్టుగా. ప్రభుత్వం ఇజ్రాయెల్ నిబంధనల ప్రకారంగా ఒక ప్రభుత్వానికి మాత్రమే ఇజ్రాయెల్ అమ్ముతుంది ఆ సాఫ్ట్వేర్. నిజంగా తెలుగుదేశం గవర్నమెంట్ కొనుంటే ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ చేతుల్లో ఉంది. వాళ్ళు బయట పెట్టొచ్చు, మీడియా ముందు పెట్టొచ్చు. మేము సవాల్ చేస్తున్నాం, దమ్ముంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, మీడియా ముందు పెట్టండి. అంతేగాని ఇటువంటి అభూత కల్పనలో మీ ఆంబోతు రాంబాబుతో మీరు పలికించడం సమంజసంగా లేదని తెలుగుదేశం పార్టీ మీకు హెచ్చరిస్తా ఉంది వైసీపీ ప్రభుత్వాన్ని. ఓకే, అంటే దీనికి సంబంధించి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి కదా, ఏబి వెంకటేశ్వరరావు కుమారుడి కంపెనీకి సంబంధించి కాస్త హెల్ప్ కూడా ఉండింది, అందుకే ఆయన సస్పెన్షన్ కూడా దారితీసిన పరిస్థితులు కూడా మనం చూసాం కదా. సో పూర్తి స్థాయిలో ఆరోపణలు ఆధారాలు లేకుండానే మమతా బెనర్జీ చేశారు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూలిపోయి 3 సంవత్సరాలు అయింది, జగన్ ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పిలిపించుకుని అన్నా ఐఏఎస్ అన్నా, అన్నా ఐపీఎస్ అన్నా, అన్నా డీజీపీ అన్నా, అన్నా చీఫ్ సెక్రటరీ అన్నాని దండం పెట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఏమైనా ఉంటే చెప్పన్నా, లోకేష్ గారు అవినీతి ఏమైనా ఉంటే చెప్పన్నా అని బ్రతిమలాడితే వాళ్ళకి పాపం వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు. ఈయనకేమీ దొరకలేదు ఆధారం. 3 ఏళ్ళు అయింది మేడం. 3 ఏళ్ళ నుంచి అసలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సీమంత తప్పిదాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ సీమంత అవినీతి మరక ఉంటే చూపించమని సవాలు చేస్తున్నాం. మీకు 3 ఏళ్ళు పట్టిందా ఈ భాగవతం బయట పెట్టడానికి? లేదు మేడం. పింక్ డైమండ్ ఆరోపణ ఎంత అభూత కల్పనో, ఆ పోలవరం ప్రాజెక్ట్ లో 6 లక్షల కోట్ల అవినీతి ఎంత అభూత కల్పనో, అమరావతిని భ్రమరావతిని ఎడారి అని, శ్మశానం అని, గ్రాఫిక్ అని ఏ విధంగా ప్రజల్ని బురుడి కొట్టించారో, నమ్మించారో వీళ్ళ ఛానల్ ద్వారా, పేపర్ ద్వారా, ఇది కూడా అంతే. మళ్ళీ 1 ఇయర్ ముందు ఎన్నికలకు వెళ్ళబోతూ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా మమతా బెనర్జీ తోటి ఇటువంటి మాటలు మాట్లాడించి ఇది పట్టుకునేళ్ళు ఏదో వంక దొరికితే డొంక పట్టుకుని వేలాడబడినట్టు వీళ్ళు ఏడుస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు. సవాల్ చేస్తున్నాం ప్రభుత్వం మీది, పోలీస్ మీది, అన్ని మీవి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. రైట్, వేణుగోపాల్ గారు
వేణుగోపాల్ గారు చెప్పండి, జంగారెడ్డిగూడెం ఘటనను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి అంశాలు తెర మీదకి వస్తున్నారు. సో వ్యూహకర్త ప్లాన్లో భాగంగానే ఇప్పుడు పెగాసస్ స్పైవేర్ అంశాన్ని మమతా బెనర్జీతో అక్కడ చెప్పించి ఇక్కడ ఏపీలో దుమారం రేపే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. సిబ్బందికి, ప్యానెల్లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మేడం. మేడం, ఈరోజు పెగాసస్ అనేది కానీ ఒక ముఖ్యమంత్రి, అదే విధంగా ఆమె చంద్రబాబు నాయుడికి ఆమెకి ఏమి వైద్యం లేదు, మమతా బెనర్జీ గారికి. కానీ ఆమె మాట్లాడుతూ దాని గురించి చెప్తూ నన్ను గత ప్రభుత్వంలోనే అడిగారు. కానీ అది పొలిటికల్ గా సామాన్య ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీన్ని రిజెక్ట్ చేశాను. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా దీన్ని కొన్నాడు అని చెప్తా ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మమతా బెనర్జీకి ఏమి మాత్రము విభేదాలు లేవు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఫ్రంట్లు సెంట్రల్ గవర్నమెంట్ నే ఫామ్ చేయాలనే రేంజ్ లో వాళ్ళు ముందు పోవడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అని చెప్తుంటే, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీ చెప్పాలా? చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పిస్తారా? ఇవంతా ఒకటి మేడం. పెగాసస్ ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు కూడా ఏం కొనలేదని చెప్పి, ఎప్పుడు కొనలేదని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కొనిందా అని అడిగడమా, ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు కొనిందా అనేది పక్కన పెడితే, అదే మేము చెప్పడం ఏమంటే, అప్పట్లో ట్యాంపరింగ్ జరిగిందని పెద్ద వివాదం జరిగి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ని ట్యాప్ చేయమని చెప్పి, అంటే మామూలుగా 5 రాష్ట్రాలు నక్సలైట్ తీవ్ర ప్రాంతం, నక్సలైట్ ప్రాంతాల ప్రభావిత ప్రాంతాల్లో ఒక 5 రాష్ట్రాలకి చర్చలు జరిగి, ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మనం ఫోన్స్ కి కానీ అవి కానీ కొంతమంది ట్యాపింగ్ కావాలని వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ తో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డివి, కొంతమంది సీనియర్ జర్నలిస్ట్వి ఇవి కూడా అడిగారని చెప్పి ఆ రోజుల్లో పెద్ద వివాదం జరిగి కోర్టులో కూడా పోవడం జరిగింది. కోర్టులో కూడా అది రన్నింగ్ జరగడం చూసాము. నేను చెప్పడం ఏదైతే, చంద్రబాబు నాయుడు ఏది తప్పు చేసినా అంత సామాన్యంగా దొరికే వ్యక్తి కాదు. ఆయన మాకు వెన్నుపోటు గారి నుంచి ఎన్నో చేశాడు. 18 కేసుల్లో ఒక నిందితుడిగా ఉన్నా కూడా ఆ కేసులు హియరింగ్ కి రాకుండా స్టేజ్ తెచ్చుకొని ఆపగల శక్తి సామర్థ్యాలు గల చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి అంత సాధారణంగా దొరకతాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఆయన ఏది కానీ రికార్డుగా కానీ ఏది కానీ ప్రూఫ్ తో దొరకడు. ఎందుకంటే ఆయన ప్రూఫ్ తో ఏమి చేయడు. ఆయన ఏది కానీ అలర్ట్ గా, హలో ఏమవుతుందా, అలర్ట్ గా ఉంటాడు. చంద్రబాబు నాయుడు అంత సామాన్యంగా దొరికే వ్యక్తి కాదు. కానీ ఖచ్చితంగా మాత్రము నేను చెప్పడం అంటే, అది మనం ఎంక్వైరీలో తేలుతుంది ఎంతవరకు అనేది. మమతా బెనర్జీకి చంద్రబాబు నాయుడు గారికి ఏం విభేదాలు లేనప్పుడు, ఆమె పర్టికులర్ గా ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక ఆమె గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసింది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసింది, చంద్రబాబుతో బాగా సంబంధాలు ఉంది. అదే విధంగా కేంద్రంతో విభేదాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా అప్పట్లో కొనాలని చూశాడు. కాబట్టి మేము అప్పుడు కొనలేదు, ఎందుకంటే ప్రజల యొక్క హక్కులు మనం కాలు రాయకూడదు అనే ఉద్దేశంతో మేము కొనలేదు అని చెప్పిందంటే, దాని వరకు మనం తీసుకోవాలి మేడం. ఇంకా నేను చెప్పడం ఏమంటే, చంద్రబాబు నాయుడు సామాన్యంగా దొరికే వ్యక్తి కాదు. ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగి చంద్రబాబు నాయుడిని చేశాడా లేదనేది రాబోయే కాలంలో ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని వినపడడం లేదు. లక్ష్మణ్ గారు వినపడడం లేదు, ఏం మాట్లాడారు? ఓకే, ఆయన వర్షన్ చెప్పారండి. వైసీపీ నుంచి చంద్రబాబు గారికి సంబంధించి ఆయన వర్షన్ చెప్పారు. ఒక్కటి చెప్పండి, గతంలోనే లక్ష్మణ్ గారు నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎస్, గతంలోనే పెగాసస్ స్పైవేర్ కి సంబంధించి ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు వచ్చినప్పుడే మమతా బెనర్జీ మేనల్లుడి అభిషేక్ కి సంబంధించిన ఫోన్ కూడా ఇలాగే స్పైవేర్ కి బలైపోయిందని ఆవిడ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక కమిషన్ వేశారు, దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగించారు. సో వాటిలో ఏమైనా ఆధారాలు లభించాయి కనుకనే మమతా బెనర్జీ ఇప్పుడు అసెంబ్లీలో అంత స్ట్రాంగ్గా చెప్పగలిగారా? మమతా బెనర్జీ నోటి నుంచి రావటమే ఇప్పుడు అందులో వాస్తవం ఉంటుందనే ఆలోచన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. సో ఇప్పుడు వస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి ఏం చెప్తారు? ఇవన్నీ రాజకీయ పరంగా మనము మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పెగాసిస్ స్పైవేర్ ను వాడిందని
దాని మీద సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళడం, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అది పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టు. అయితే పశ్చిమ బెంగాల్లో కూడా దాన్ని వినియోగించింది కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా. దాని మీద విచారణ జరుపుతాను రాష్ట్ర పరిధిలో అని ఆమె ఒక కమిషన్ వేసింది. బట్ ఆ కమిషన్ ఇంతవరకు ఏం తేల్చిందో ఆ అంశాలు అయితే బయటికి అయితే రాలేదు. అయితే అసెంబ్లీలో బెంగాల్ అసెంబ్లీలో అయితే చర్చ జరిగినప్పుడు ఆమె కమిషన్ ఏం తేల్చింది అన్న విషయం ఏం చెప్పలేదు, స్పష్టంగా ఏం చెప్పలేదు. ఆ అంశం ప్రస్తావన చేస్తూ ఆమె చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క పెగాసిస్ పేరు వాడారు అనేటువంటి విషయం ప్రస్తావన చేసింది. అది ప్రస్తుతమా అప్రస్తుతమా అంటే ఆమె రాజకీయ కోణంలో ఆలోచించి చంద్రబాబు నాయుడును కూడా ఏదో బెదరగొట్టి బీజేపీకి వ్యతిరేకంగా నడుచుకునే విధంగా చెయ్యాలా, ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు అని కూడా మనం భావించవచ్చు. అందులో మాట్లాడింది దాంట్లో ఒకటి ఏంటి, 2017లో ఈ పెగాసిస్ స్పై వైర్ను అమ్మే విషయంలో అంటే ఇజ్రాయెల్ నుంచి ఈ అనేటువంటి గ్రూప్ నుంచి కొన్ని ఏజెన్సీలు, ఇండియాలో ఉన్న ఏజెన్సీలు లేదా సింగపూర్ మలేషియా ఉన్నటువంటి ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించడమే కాకుండా రాష్ట్రాలను కూడా సంప్రదించినట్టు సమాచారం అయితే ఉంది. అప్పుడు ఆమె చెప్తున్నది కదా, నన్ను సంప్రదించారు, నేను వద్దన్నాను. ఆ సంప్రదింపుల్లో భాగంగా ఆ ఏజెన్సీలు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్నారనో లేకపోతే కొంటున్నారనో ఖచ్చితంగా ప్రస్తావన చేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అదొక బిజినెస్ అండి. పలానా వాళ్ళు కొన్నారు అంటే మనం కొంటాము, వీళ్ళు కొంటారేమో, పలానా రాష్ట్రం కొనిందంటే వీళ్ళు కొంటారేమో అనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్పి ఉండదు. అప్పుడు కొన్నారా కొనలేదా అన్నటువంటి విషయం సరే దర్యాప్తు చేస్తే అది తేలుతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమానం ఉంటే దాన్ని దర్యాప్తు చేయొచ్చు, ఆ నిగ్గు తేల్చొచ్చు. కానీ ఆమె ఆ సమాచారంతో కొని ఉండవచ్చేమో అనేటువంటి భావన వచ్చే విధంగా చెప్పింది. ఏది ఏమైనా చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు మామూలుగా ఇజ్రాయెల్ అది తయారు చేసినప్పుడు దాన్ని ఇతర దేశాలకు అమ్మేటప్పుడు కండిషన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఏదైతే దేశ భద్రతకు సంబంధించి, అలాగే టెర్రరిస్టుల ముప్పు నుంచి, దేశ భద్రత కోసం ప్రొటెక్షన్ కింద చేయొచ్చు, లీగల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి సదరు కంపెనీ చెప్తుంది. దేశ భద్రత కోసం దాన్ని వినియోగించాలి. ఆ సమాచారాన్ని అంటే టెర్రరిస్ట్ సమాచారాన్ని లేదా ఇతర దేశాల నుంచి మనం ముక్కుంటే ఆ దేశాల యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి అది వాడతాము అనేటువంటి ఒక అగ్రిమెంట్ ప్రకారమే అది దాదాపు 50 దేశాలకు పైగా వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టు కూడా అప్పట్లో సమాచారం వచ్చింది. అనేక దేశాల్లో అనేక మంది ఈవెన్ అమెరికాలో కూడా ట్యాప్ చేశారనేటువంటిది కూడా ప్రచారం అయితే బాగా జరిగింది. ఇప్పుడు మనకి రాజకీయ ప్రకంపనలు అయితే వచ్చాయి. ఎందుకు మమతా బెనర్జీ ఏదో బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూచేయగా చెప్పకుండా రికార్డెడ్ గా అసెంబ్లీలోనే చెప్పింది. అసెంబ్లీలోనే చెప్పినప్పుడు తాను తిరస్కరించింది అంటున్నది చంద్రబాబు నాయుడు కొన్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా చెప్పింది. మరి వెంటనే నారా లోకేష్ అంటే ఆయన ఐటీ శాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి, ఆయన అప్పట్లో ఉన్నాడు కాబట్టి మేము ఎలాంటి టెక్నాలజీ కొనలేదు, తర్వాత మేము దాన్ని వాడనే లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని కొన్నారా లేదా అనేటువంటిది కొనాలి అంటే ముందు టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొనాలి. అదేదో 2017లో 7.5 కోట్లు ఎన్నో పెట్టి కొన్నారని, తర్వాత ఆ టెక్నాలజీ కొన్నారని, ఆ టెక్నాలజీ కొన్నారంటే ఆ పెగాసిస్ స్పైవేర్ వాడినట్టే కదా అని అర్థం వచ్చే విధంగా ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి. రైట్ సార్, మాట్లాడండి. ఆ టెక్నాలజీ ఎందుకున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి నేను చెప్పాల్సిన అంశం ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ డైరెక్ట్ గా నేరుగా ముఖ్యమంత్రితో సంబంధాలు కలిగి ఉంటుంది. అనేక సమాచారాల్ని ముఖ్యమంత్రికి చేరవేస్తారు.
ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తారు. అక్కడ డీజీపీకి అలా ఆ కాపీ వెళ్ళదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రికే వెళ్తాది. అన్లెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డీజీపీకి ఏమైనా పంపించి ఫలానా అంశం మీద మీరు ఏదైనా క్రాస్ చెక్ చేయండి అని చెప్తే తప్ప, లేకుంటే డీజీపీకి సంబంధం ఉండదు. ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక ఫండ్ ఇస్తారు, అంటే అది ఎందుకు వాడారు ఏమిటంటే నాన్ అకౌంటబుల్, ఆడిట్ కాదు అది. ఆ ఆడిట్ కాని ఫండ్ను రకరకాలుగా ఉపయోగిస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అది అది ఉపయోగించినప్పుడు డీజీపీ కూడా తెలియదు, డీజీపీ కూడా ఏం చెప్పరు. డీజీపీ నుంచి ఇవన్నీ స్పైర్ వేవర్లు కొనడమో లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇవన్నీ డీజీపీకి చెప్తేస్తారా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేయరు. డీజీపీ అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇంటెలిజెన్స్ డైరెక్ట్ సీఎం తో అటాచ్ అయి ఉంటుంది. ఏదైనా అవసరం పరిస్థితులను బట్టి అవసరం ఉంటే అప్పుడు డీజీపీ యొక్క పరిపాలన డీజీపీని వాడుకుంటారు తప్ప అది పోలీస్ వ్యవస్థను వాడుకుంటారు తప్ప. సో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ వాడలేదని చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాబోదని కూడా ఊహించవచ్చు అంటారు. రైట్ సార్, మాట్లాడదాం సార్. కొనలేదు అని అంటే ఆయన 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 పర్చేజ్ చేయలేదు కాబట్టి ఆయన కొనలేదని రిప్లై ఇస్తుంది. ఆ కార్యాలయం కొనలేదు కాబట్టి మేము కొనలేదని రిప్లై ఇస్తుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కొనలేదని ఎట్లా చెప్పగలుగుతాము? ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా రహస్యంగా నడుస్తుంటుంది కదా. రైట్, మొత్తానికి స్పైవేర్ రైట్ సార్ మాట్లాడదాం సార్. స్పైవేర్ ఒకవేళ కొని వినియోగిస్తే కనుక ఎక్కడ వినియోగించారు అనే అవకాశాలు తెలిసే ఛాన్స్ ఉంటుందా? దీనికి సంబంధించి కూడా చర్చ కొనసాగిద్దాం. రైట్, మొత్తానికి పెగాసస్ పై ఆరోపణలు, మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపైన అయితే ఏపీ రాజకీయాల్లో దుమారం అయితే రేగుతోంది. సో తన వద్దకు ఆ పర్టికులర్ ఎన్ఎస్ఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వచ్చినప్పుడు తాను కొనుగోలు చేయలేదు, కానీ ఏపీకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ స్పైవేర్ను కొనుగోలు చేశారు. సో కాసేపు క్రితం ప్రెస్ మీట్లో కూడా ఆవిడ అదే చెప్పారు. సో నన్ను కూడా సజెస్ట్ చేశారు, సో నేను కొనలేదు, అందుకే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానని ఆవిడ ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆవిడ చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. సో మమతా బెనర్జీ ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఈ అంశంలో ఉన్న క్రెడిబిలిటీ ఎంత అనేది అయితే ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఎస్, వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, నిజంగానే ఒకవేళ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం ఒకవేళ నిజంగానే పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చుండేవారు కాదు కదా అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో ఎలా ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారు, మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా అంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఆల్రెడీ ట్యాంపరింగ్ జరిగింది అని అప్పుడు పెద్ద ఇష్యూ తెలుగుదేశం గవర్నమెంట్ లో పెద్ద ఇష్యూ జరగడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పెద్ద ఆందోళన కూడా చేయడం జరిగింది. అంటే ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులుగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాంటి వ్యక్తులు ఈ ఫోన్లన్నీ ట్యాంపరింగ్ జరిగిందని అప్పుడు పెద్ద ఇష్యూ జరగడము, ఇప్పుడు పెద్ద ఇది జరిగితే లేదు అని సరిగా వాళ్ళు ఆధారాలతో సహా మేము కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే నేను పెగాసస్ ద్వారా అని చెప్పడం లేదు, ఆ రోజు ట్యాంపరింగ్ అనేది జరుగుతా ఉంది. ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో ఆ ముఖ్యమైన నాయకులు వైఎస్ఆర్సీపీలో అవి ట్యాంపరింగ్ జరిగి ప్రతిపక్ష నాయకుల యొక్క రాజకీయ అడుగుల్ని వీళ్ళు చిత్తు చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. వీళ్ళు దాన్ని ముందే పసిగట్టి దాన్ని ఇచ్చేస్తున్నారని చెప్పేసి అప్పట్లోనే మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. దానికి ప్రూఫ్ తో సహా చూపించడం జరిగింది. అది కోర్టులో జరుగుతా ఉంది ఇంకా దర్యాప్తు దీంట్లో. ప్లస్ ఇంకొకటి ఏమరంటే ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వ్యక్తి అబద్ధాలు చెప్పరు కదా. చంద్రబాబు నాయుడికి ఆయనకేమైనా వైరం ఉందా? అది లేదు. వైరం లేనప్పుడు చంద్రబాబు ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి, దాదాపు 30 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే చంద్రబాబు నాయుడు పైన ఎందుకు చెప్పాల్సింది వచ్చింది? అదే మనం ఆలోచించాల్సింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అంత సామాన్యంగా ఎక్కడా గాని చిక్కే విధంగా ఏది చేయడు, ఏది కానీ ఆధారాలు లేకుండానే చేస్తాడు. ఆధారాలు ఎక్కడ పట్టుబడకుండా ఉండాలనే ప్రయత్నంలోనే ఆయన ఇప్పటి వరకు ఎక్కడ దొరకకుండా ప్రయత్నం చేస్తాడు. అదే మేము చెప్పడం. ఖచ్చితంగా అప్పట్లో అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందా లేదంటే ప్రజలు ఓటింగ్ చేస్తున్నారు. మేము ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నాడని చెప్పడం లేదు, ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు. మా రాజీకి మేము వేసే అడుగుల్ని దాన్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, ఏ విధంగా చిత్తు చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ వేసింది ఏంటి? ప్రజలు ఓట్లేశారు, 151 సీట్లు ఇచ్చారు, 50.5% ఓట్లు వేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఆటలు సాగలేదు. మమ్మల్ని ఎంత మా పైన నిఘా పెట్టినా, ఎంత మమ్మల్ని ప్రత్యర్థులను అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ప్రజల్లో రివల్యూషన్ వచ్చింది. 23 సీట్లకే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆపగలిగింది.
తెలుగుదేశం పార్టీని 23 సీట్లకే నిర్వహించగలిగింది. అంటే ఆయన ఏమి చేయలేదు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, హామీల విషయంలోనూ పక్కన పెట్టేశాడు. అభివృద్ధి విషయంలోనూ అమెరికాను, సింగపూర్, జపాన్, చైనా చేస్తున్నాడు. అది సింగపూర్, జపాన్, చైనా చేయలేదు. ఇదంతా ఉత్తమ అవన్నీ కాదు. ఒకటి చెప్పండి ఇన్నాళ్ళు ట్యాంపరింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, ఫోన్ ట్యాంపరింగ్ చేశాడు. మేమేసే అడుగుల్ని వాళ్ళు ముందే పసిగట్టి దాన్ని చిత్తు చేసే ప్రయత్నం చేస్తా వచ్చాడు. కానీ ప్రజల్లో ఇక్కడ రెవల్యూషన్ వచ్చింది. ప్రజలు మాకు పట్టం కట్టారు. 151 సీట్లు ఇచ్చారని చెప్తున్నాం మేడం. ఎస్, అంటే ఇప్పుడు వైసీపీ నేతల ఆరోపణ ఏంటంటే ఇన్నాళ్ళు లేనిది మమతా బెనర్జీ ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆవిడ కూడా కమిషన్ వేసి ఆధారాలు లాగే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడు రీసెంట్గా జనసేన బహిరంగ సభ తర్వాత నిన్న బ్రదర్ అనిల్ కుమార్ మత సంఘాలతో భేటీ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం తగ్గుతుందని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నుంచి అని కూడా ఆరోపిస్తున్నారు. బ్రదర్ అనిల్ కుమార్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేదా ఇంకొకరు చూసి మేము భయపడాల్సిన అవసరం లేదు. అదే మేము ఏదైనా చెప్తే మా అభివృద్ధి, మా సంక్షేమం చూసి మా ప్రజలు మాకు పట్టం కడతారు. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా అంతే, ప్రజల పక్షాన్ని నిలబడి అప్పుడు పోరాటాలు చేశాం కాబట్టి అధికారం మాకప్ప చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉండి ఆ ప్రజలకి సచివాలయం ద్వారా అధికారులని వాళ్ళ ఇళ్లకే పంపించి సేవలు చేస్తున్నాం, అదే విధంగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మాకు పట్టం కడతారు. అదే మా నమ్మకం, మాకు ఇది మా నాయకుడి యొక్క ఇది కాన్ఫిడెన్స్. అదే మేము చెప్పడం. ఈరోజు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేదా బీజేపీయో లేదా ఇంకొకరు వల్ల మేము భయపడాల్సిన అవసరమే లేదు. మేము చేసే అభివృద్ధి, మేము చేసే సంక్షేమమే మాకు సిద్ధరామ రక్ష. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తుంది. కానీ ఇలాంటివి ప్రోత్సహించకూడదు అని చెప్పి మమతా బెనర్జీ చెబుతూ ఒక చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పిందంటే ఆ ఊరికే చెప్పరు కదా. ఇంకేం ముఖ్యం 29 మంది సీఎంల పేరు ఇంకోరి పేరు చెప్పచ్చు కదా. ఎందుకు ఓన్లీ చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులు బట్టి కాదు ప్రస్తుత పరిస్థితులు బట్టి ఆవిడ మాట్లాడుతున్నారు. అక్కడ ఇక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ చేంజ్ చేసే ప్రయత్నంలో ఆయన వ్యూహంలో భాగంగానే చెప్పారు. మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఏం చేయగలుగుతాడు మేడం? ప్రజల్లో ప్రభుత్వానికి ఎక్కడైనా మైనస్లు ఉంటే ఆ మైనస్లు కూర్చుకోండి, ఆ మైనస్లు ఎక్కడైనా తప్పులు ఉంటే ఆ తప్పుల్ని మీరు నిర్వహించుకోండి, ఆ కరెక్షన్ చూడండి. ఆడియో మ్యూట్ లోకి వెళ్ళినట్టుగా ఉంది చూడండి. ఇలాంటి ఆరోపణలు ఎవరు చెప్పరు. ఇక్కడ నేను చెప్పడం ఏమరా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యక్తి ఆయన రాజకీయ ఎత్తేస్తుంటాడు. ఇట్లాంటి చంద్రబాబు బ్లేమ్ చేసేస్తే అది నిజమైపోతుందా? అట్లా కాదు. ఆ మమతా బెనర్జీ చేత ప్రశాంత్ కిషోర్ చెప్పించే అంత తోడు కాదు. ఒకవేళ ఆయన చెప్పమన్నా చెప్పే చంద్రబాబు నాయుడు చెప్పే వ్యక్తి కాదు ఆమె. మనం అవంతా పక్కన పెట్టాలి మేడం. ఖచ్చితంగా ఏదో ఇప్పుడు నిప్పు లేని పొగరాదు అన్నట్టు ఏదో ఉంది. కానీ సరైనవి సాక్ష్యాలు దొరికితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దోషి అవుతాడు. అంతవరకు మనము వెయిట్ చేయాలి, దానిపైన దర్యాప్తు చేయాలి. ఎక్కడన్నా ఆధారాలు దొరుకుతాయి అని దర్యాప్తు సంస్థలు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఆరోపణలు అయితే వచ్చాయి కదా, మరి ఎలా వెళ్తుంది ప్రభుత్వం? ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటుంది? అంశానికి సంబంధించి ఆరోపణలు అయితే వచ్చేసాయి. అదే ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వ్యక్తి చెప్తే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయిందనమాట. మాకు ఏడో ఒక మూల ఉండిన దాన్ని అలాంటి ముఖ్యమంత్రి 1-3 మాటలు అయిన ముఖ్యమంత్రి ఆమె చెప్పడం పోతే ఇంకా మా కాన్ఫిడెన్స్ పెరిగింది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తుంటాడు. అప్పుడు ప్రత్యర్థులను అడ్డుకునే ప్రయత్నంలో ఇలాంటి పెట్టాడు. నక్సలైట్ల పేరుతో 5 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా పర్మిషన్ అడిగింది. వాళ్ళల్లో పర్మిషన్ అడిగినప్పుడు వీళ్ళ పేర్లు కూడా కొన్ని సినీ ప్రముఖులు ముఖ్యులు, అదే సీనియర్ జర్నలిస్ట్ ని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే రోజు నిత్యం కలిసే సలహాదారు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళని ట్యాంపరింగ్ చేయడం జరిగిందని చెప్పి ఆ రోజే పత్రికల్లో గాని అదే విధంగా మేము గాని కొన్ని ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ జరిగింది. ఇవంతా దర్యాప్తులో బయట తాగుతుంది. అది మా చేతిలో ఉండేది కదా. కోర్టులో ఆధీనంలో ఉండేది, దర్యాప్తు సంస్థ ఉండేది. మేము చేసేది అయితే చెప్పవచ్చు, మేము చేసేది కాదు. కాబట్టి దీనికంతా ఒక బలం చేకూరే విధంగా ఈరోజు మమతా బెనర్జీ చెప్పింది. దీన్ని మేము దృష్టి ముందు పెట్టుకొని ఇంకా దర్యాప్తు సంస్థల్ని ఇంకా మేము ప్రజలు పెట్టడం జరుగుతుంది. ఎస్ రైట్. ఆనంద్ సార్ గారు చెప్పండి. వైసీపీని దెబ్బ కొట్టేందుకే టీడీపీ కుట్ర పన్నింది అంటున్నారు. ఒకవేళ నిజంగా టీడీపీ పెగాసస్ స్పైవేర్ను కనుక కొనుగోలు చేసి దాన్ని యూజ్ చేసి ఉంటే కనుక దాన్ని ఎలా అయినా బయట పెడతాం, దర్యాప్తు సంస్థల ముందు టీడీపీ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. మరి ఈ విషయంలో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది? మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం మేడం. నిజంగా
పెగాసిస్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ టీడీపీ గవర్నమెంట్ దగ్గర కానీ ఉంటే ఈ కోడికత్తి డ్రామాలు, బాత్రూమ్ గొడ్డలు పోటు వ్యవహారాలు నిగ్గు తేల్చేవాళ్ళం అప్పుడే. అది శుద్ధ ఇది అవెంత డ్రామాలో ఇప్పుడు కూడా ఇది పీకే మళ్ళీ మొదలు పెట్టాడు ఎన్నికల స్టంట్. ఆ ఎన్నికల స్టంట్ లో మొదటి ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇటువంటి ఈ స్క్రిప్ట్లు చాలా వస్తాయి రేపటి నుండి. మేము సిద్ధంగా ఉన్నాం ఈ సొల్లు కబుర్లకి. మేము ఏది ఈ జంబలకిడి పంబ మందు తాగి లేదా నీళ్లు తాగి మాట్లాడే అంబటి రాంబాబు మాటలకి తెలుగుదేశం ఏం పార్టీ తొణకదు బెణకదు, దానికి మాకేం ఇబ్బంది లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన చాలా నిక్కచ్చిగా నిజాయితీగా నీతిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగింది, తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగింది. మాకు వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేసుకున్నా ఎటువంటి ఎంక్వైరీకైనా తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా సిద్ధమై ఉంది. కమాన్, నిగ్గు తేల్చండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు మీడియా ముందు పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఓపెన్ ఛాలెంజ్. మరి గతంలో ఏరోస్టైరన్ సంస్థకు సంబంధించి కూడా 7.5 కోట్ల చెల్లింపులు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇలాంటి సాఫ్ట్వేర్ అని ఆరోపణలు వచ్చాయి. వాటిపైన కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది కదా. దీనికి ఏమైనా అదనంగా ఉండి టీడీపీ మరింత ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయంటారా? మేము సిద్ధం. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు నీలాప నిందలకి ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ భయపడే పరిస్థితి లేదు మేడం. ఇవన్నీ నీలాప నిందలు ఎలా ఉంటాయంటే శ్రీకృష్ణుడు శమంతకమని దొంగిలించాడు అన్న చందంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు దొంగ, ఆయన శమంతకమని దొంగిలించాడా? చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు. వాళ్ళ తండ్రి జగన్మోహన్ తండ్రి 22 కేసులతోటి ఛార్జ్ షీట్ వేసి విత్డ్రా చేసుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేక ఏదో ఉద్ధరిస్తానని చెప్పి ఇది ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ఒక బుక్ రాశారు. 6 లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు 2014 నుండి 19. ఏది ఆ బుక్ ఎక్కడ పడేశారు? ఆ బుక్ లో ఒక ముక్కన్న తెచ్చి రుజువు చేయమని సవాల్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ముందు ఆ బుక్ సంగతి తేల్చు, ఆ కోడికత్తి డ్రామా సంగతి తేల్చు, ఆ బాత్రూమ్ భాగవతం తేల్చు, మిగతా మాట్లాడు. ఇప్పుడు ఇదిగో కల్తీ సారా మద్యపాన నిషేధం అన్నారు. చీప్ లిక్కర్ని కోట్లకు అమ్ముకుని 70,000 కోట్లు సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. ఇప్పుడు కల్తీ సారా అమ్ముకుంటున్నారు వైసీపీ నేతలే. గ్రామాల్లో చచ్చిపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో, తూర్పుగోదావరి జిల్లాలో లోదొడ్డిలో ప్రాణాలు కోల్పోయారు. 18 మంది అక్కడ, 3 ఇక్కడ చనిపోయారు. వాటి మీద తెలుగుదేశం పార్టీ నిగ్గు చేయమంటుంటే, నిగ్గు తీసి అడుగుతుంటుంటే, ఎంక్వైరీ చేయమంటుంటే అది పక్కన పెట్టడానికి ఈ యొక్క తోలుబొమ్మలాట తీసుకొచ్చారు తెర మీదకి. ఎందుకండి ఇవన్నీ? కాసేపు క్రితం లక్ష్మణ్ గారు కూడా అన్నట్లుగానే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి గతంలో పరికరాలు కొనుగోలు చేశారన్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో పరికరాలు అంటూ కొనుగోలు చేసిన తర్వాత సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఉంటారు కదా అని అనుమానం సాధారణంగా ఎవరికైనా వస్తుంది కదా. సో ఆరోపణలకు ఇప్పుడు మమతా బెనర్జీ మరి కాస్త ముందుకు వెళ్ళి ఆధారాలు కూడా బయట పెట్టే పరిస్థితి వస్తే మేడం ఒకటే చెప్తున్నాం, మమతా బెనర్జీ గారు చెప్పింది నిజమనడానికి ఆవిడ ఏమన్నా రాజకీయానికి అతీతమైన వ్యక్త, సమాజానికి అతీతమైన వ్యక్త, మానవాతీతమైనటువంటి వ్యక్త? ఆమె కూడా ఒక పొలిటీషియన్. ఎటు గాలి వేస్తే అటు మాట్లాడుతుంది ఆవిడ. అవసరం కొద్దీ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటుంది. చెప్పేటప్పుడు ఆ మాటల్లో వాస్తవం ఉందని దేశ ప్రజలకు మమతా బెనర్జీ గారు చెప్పింది వేదం అని ఈ దేశంలో ఎవరూ ఒప్పుకోరు. ఆమె ఒక పొలిటీషియన్. ఆమెకి పదవి కావాలి, పీఠం కావాలి. సమయానుకూలంగా ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ కాంగ్రెస్ ని విభేదించింది, మళ్ళీ కాంగ్రెస్ తో జట్టు కట్టింది. రకరకాల మనిషి ఆవిడ కూడా. అలా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయించారు. మేము కూడా ఆవిడని నమ్మాం, ఆవిడతో స్నేహం చేసాం, వాస్తవమే. కానీ ఆమె ఈవేళ మాట్లాడిన మాట ఆమె వేదవాక్క. అదే ఆమె మాట ఏమన్నా బైబిలా? ప్రెస్ మీట్ లో చెప్పలేదు, లేకపోతే టీడీపీ పైన ఆగ్రహం ఉందని చెప్పి ఆవిడ చెప్పలే. రికార్డెడ్ గా అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చెప్పారు కాబట్టి ఒక ప్రత్యేక కమిషన్ వేసి అందించిన ఆధారాల సాక్షిగానే నేను చెప్తున్నాను చెప్పి ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి ఆవిడ స్వయంగా చెప్తున్నారు కదా, కంపెనీ ప్రతినిధులే ఈ అంశాన్ని తన దగ్గర చర్చించారని ఆవిడ క్లారిటీగా చెప్తున్నారు కదా. సో ఆవిడ కూడా చెప్పిన దానికి ఆన్సరబుల్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అదే మీరు అంత పెద్ద ప్రశ్న, అంత ప్రొలాంగ్డ్ ప్రశ్న అయితే సమాధానం మేమేం చెప్తాం? ఇప్పుడు పివి నరసింహారావు లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు ఎందరో సీఎంలు
ఎందరో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు కోర్టు బోన్లు ఎక్కారు. ఎందుకంటే ఎంతో కొంత వాస్తవం ఉండబట్టానుకుని నేను భావిస్తా ఉన్నా. కానీ ఈ రోజు వరకు మా చంద్రబాబు నాయుడు గారు కోర్టు బోన్ ఎక్కే పరిస్థితి, దోషిగా నిలబడే పరిస్థితి ఎక్కడ చరిత్రలో లేదు. మమతా బెనర్జీ గారు ఏమి సత్యహరిచంద్రుడు చెల్లెలు కాదు ఆవిడ. అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజుకి కొన్ని లక్షల అబద్ధాలు ఆడుతుంది ఈ ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా బూతులు తిడుతున్నారు, సభలో లేని మహిళల్ని కించపరుస్తున్నారు, శీలాల్ని కించపరుస్తున్నారు, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ఆడారు. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు బీజేపీ వాళ్ళు, అటు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా అబద్ధాలు ఆడారు. పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసామని ఒకరు చెప్తున్నారు, చేయలేదని ఒకరు చెప్తున్నారు, విభజన హామీలు ఉన్నాయని ఒకరు చెప్తున్నారు, లేవని ఒకరు చెప్తున్నారు. ఏంటిది అసలు? ఒక ప్రధానమంత్రి చట్టాన్ని గౌరవించలేనప్పుడు, ఒక పార్లమెంట్ లో నిజాలు చెప్పలేనప్పుడు, అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడిందని ఆవిడ సత్యహరిచంద్రుడు చెల్లెలని ఎవరు భావిస్తారు మేడం? ఆవిడకేదో అవసరం వచ్చింది, ఆ పీకేతో ఉన్న రిలేషన్ గుర్తొచ్చింది, అతను గెలిపించిన కృతజ్ఞతగా ఒక అబద్ధం ఆడిస్తున్నాడేమో తెలుగుదేశం పార్టీని ఇరుకులో పెట్టడానికి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పట్టించుకోదు, కొట్టిపాడేస్తున్నాం. దమ్ముంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం చేతనైతే రుజువు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. విదేశీ సంస్థకు సంబంధించింది కనుక ఈ పెగాసస్ స్పైవేర్ అనేది దేశాలు ఏవైనా రక్షణ వరకు కొనుగోలు చేసి వాటిని ఉపయోగిస్తే ఓకే. కానీ ఇలా భారత్లోకి ఎంటర్ అయింది, రాష్ట్రాల వరకు కూడా చేరుకున్న తర్వాత భారతదేశ భద్రతకు లేకపోతే ఇలా రాజకీయాల్లో సంబంధించిన విషయాలు వేరే సంస్థల చేతులకు వెళ్ళటం అనేది ఒక రకంగా దేశద్రోహమే కదా. సో ఇలాంటి కంపెనీలను యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇప్పుడు ఆరోపణలు అన్నీ కూడా భవిష్యత్తులో తేలుతాయి. సో వీటికి సంబంధించి కరెక్టే అంటారా? దేశ భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలో ఒకవేళ ఇలాంటి స్పైవేర్లు కొని దానికి ఉపయోగించుకోవటంలో ఏమి తప్పు లేదు. కానీ ఇతర దేశాల నుంచి కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకవేళ కొనుగోలు చేసి ఉంటే ఖచ్చితంగా అది దేశద్రోహ నేరం అవుతుంది, 100% అవుతుంది. అది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర భద్రత, దేశ భద్రతకు సంబంధించి లేదు, నక్సలైట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడానికి అలా కారణాలు చూపించి మేము కూడా తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ ద్వారానే అది రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతర దేశాలతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తెలియకుండా కొనడానికి అవకాశమే లేదు. ఒకవేళ కొని ఉంటే ఈ ఏజెన్సీల ద్వారా అది అధికారికంగా డబ్బు చెల్లించకుండా అనధికారికంగా డబ్బు చెల్లించి తీసుకొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రజల యొక్క భద్రతకు కాకుండా స్వార్థ ప్రయోజనాలకు, రాజకీయ ప్రయోజనాలకి వాడి ఉంటే మహా పెద్ద నేరము, దేశద్రోహం కింద ముందు 24 గంటలు అరెస్ట్ చేసి వాళ్ళు ఎవరైనా లోపలేయాల్సి వస్తుంది. చాలా సీరియస్ మ్యాటర్, చిన్న విషయమే కాదు. మరి ఇవాళ మమతా బెనర్జీ ఎంతో కొంత ఆధారాలు లేనిది, ఎంతో కొంత సమాచారము తన దగ్గర లేనిది అలా ప్రెస్ మీట్ లోను తర్వాత అసెంబ్లీలోను చెప్పి ఉండదని మనం భావించినప్పుడు దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు రాష్ట్ర పరిధిలో కాదు, ఇది కేంద్ర పరిధిలోకి పోదు. కేంద్రం ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా పవర్ఫుల్, అవి చేయగలుగుతాయి కూడా, బయట పెట్టగలుగుతాయి కూడా. ఇంకా రాష్ట్ర పరిధిలో ఈ ఉన్నటువంటి నిఘా సంస్థలు లేదా ఈ టాస్క్ ఫోర్స్, సిఐడి, ఈ సంస్థల ద్వారా జరిపితే పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే ఆ పక్కా సమాచారాన్ని రాబట్టడం అన్నది అంత సులభంగా ఉండదు. అందువలన ఇప్పుడు ఒకటైతే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అది కొన్నారా లేదా అని నిరూపించడం అన్నది ఒక టాస్క్. ఒకవేళ కొన్నారని నిరూపిస్తే అది దుర్వినియోగం చేశారని నిరూపించడం రెండో టాస్క్. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారని నేను కంప్లైంట్ ఇచ్చి నేను ఆధారాలు చూపాలి. ఆధారాలు చూపాలంటే ఈ యొక్క సాఫ్ట్వేరు మనకి ఏం చెప్తున్నదంటే ఒక లింక్ అనేది మన ఫోన్కి వస్తుంది. ఆ లింక్ ఏం లింక్ వచ్చింది దాని మీద క్లిక్ చేస్తే నో సార్ పెగాసస్ స్పైవేర్ అయితే లింక్ కూడా కాదు,
పర్టికులర్ ఫోన్ నెంబర్ అదే ఉంటేనే చెప్తున్నాను. ఆటోమేటిక్గా యాక్సెస్ చేసేస్తుంది. కాల్ డేటా నుంచి కెమెరా కానివ్వండి అన్ని యాక్సెస్ కూడా దానికి అందుబాటులోకి వచ్చేస్తాయి. పెగాసిస్ అన్నది పెగాసిస్ లింకు ద్వారా కూడా కనెక్ట్ అవుతుంది, లింకు లేకుండా కూడా కనెక్ట్ అవుతుంది. టెక్నాలజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లింకు లేకుండా ఏదైనా వీడియో కాలు లేదా అన్నోన్ కాలు అనేది వచ్చి దాన్ని టచ్ చేస్తే కూడా లింక్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఏది లింకు కానీ లేకపోతే ఒక కాల్ కానీ రాకుండా మన ఫోనును ట్యాప్ చేసే అవకాశం అయితే లేదని చెప్తున్నారు కదా టెక్నాలజీ వాళ్ళు. మనము ఏదో ఒకటి చేసి ఉండాలి. అది నువ్వు ఎప్పుడు చేశావు అనేది మనకు రొటీన్ లైఫ్ లో మనకు గుర్తు ఉండదు, అనుకోకుండా జరిగిపోయి ఉంటుంది. అది దాని తర్వాత ఫోన్ కాల్ రికార్డ్ చేయడము, ఫోన్ కాల్ వినటము ఇవన్నీ చేసుకుంటారని మనం అనుకున్నప్పుడు ఇప్పుడు నా కాల్ విన్నారా లేదా అన్నది నాకు తెలియకుండానే ఏదో ఒక అన్నోన్ కాల్ వచ్చింది అనుకోండి, లేదా వీడియో కాల్ వచ్చింది అనుకోండి. నాకు కూడా మన ఒకసారి వీడియో కాల్ వచ్చింది, మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేసి రింగ్ వస్తున్నా ఎత్తరు, చెప్పరు ఎవరు మీరంటే కూడా, అది ఎత్తడం లేదు ఫోను. అలాంటి పరిస్థితుల్లో తప్పు మన వైపు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి అంటే మరి చట్టం పరిధి లేకపోయినప్పుడు మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ప్రశాంత్ కిషోర్ నా ఫోన్ ట్యాప్ చేశారు అంటాడు, మరి ప్రూవ్ చేయగలుగుతాడా? అతను ఆ ఫోన్ ట్యాప్ అయినట్టు ఎలా కనుక్కొని చెప్పగలుగుతావు నువ్వు? అంటే నీ వాయిస్ రికార్డు నీ దగ్గర ఉండి అదే వాయిస్ రికార్డు ఇంకోరి దగ్గరికి వెళ్ళి ఉంటే, ఇదిగో నా వాయిస్ రికార్డు నేను ఇలా మాట్లాడాను పలానా వాళ్ళతో, అది వాళ్ళ రికార్డు అయింది పలానా చోట, ఇదిగో అన్ని ఆ రికార్డు ఈయనకు దొరకాలి. ఇవన్నీ అంత సులభంగా నిరూపించడం అనేది కాదు. కాకపోతే నైతికంగా తప్పు చేస్తే గనక ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది తప్పు, మానవ హక్కుల ఉల్లంఘన. అది ఉపయోగించాల్సింది దేశ భద్రతకు సంబంధించి ఉపయోగించాలి తప్ప ఇంకా వేరే కారణాలకు నీ స్వార్థ ప్రయోజనానికి, రాజకీయ ప్రయోజనానికి అది ఉపయోగించడానికి వీలే లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ కూడా తప్పే, స్పైవేర్ కూడా ఇలా ఉపయోగించడం కూడా తప్పే. ఇప్పుడు మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఉండడానికి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఇప్పుడు మమతా బెనర్జీ వ్యాఖ్యలతో మరి రాజకీయంగా నష్టపోయేది ఎవరు? టీడీపీ పైన ఆరోపణలు చేశారు కనుక వాస్తవాన్ని నిరూపించుకొని టీడీపీ లాభపడుతుందా, లేకపోతే వైసీపీకి ఏమైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు వాస్తవాలు టీడీపీ నిరూపించుకోవడానికి సపోజ్ మనము ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలు అనధికారికంగా కొనింటాయి అనుకున్నాము. అది ఇప్పుడు ప్రభుత్వ డబ్బు బ్యాంక్ నుంచి డ్రా చేసి పలానోళ్ళకి ఇచ్చారు అంటే ఇది ఎందుకు ఇచ్చారు అని అక్కడ దొరికిపోతారు. అలా కాకుండా డబ్బు బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకొని ఆ క్యాష్ ను వేరే రకంగా ఉపయోగించుకొని నిఘా వర్గాలు ఏముంది, నాకు ఒక సమాచారం కావాలి, పలానాయనకు నేను ₹1 ఇచ్చాను అంటాడు అని చెప్తాడు. దానికి ఆడిట్ లేదు కదా, ఆడిట్ లేదు, వ్యవహారం ఏం లేదు, అని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 10 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి వాళ్ళు, ఎందుకు ఏమిటి ఆడిటే లేనప్పుడు ఏం సమాధానం చెప్తారు, ఎలా ప్రూవ్ చేస్తారు? ఎప్పుడు ప్రూవ్ అవుతుంది అంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అందులో పార్ట్ ఆఫ్ ది ఈ పర్సన్ ఎవరైనా అంగీకరించి, తనకు నచ్చక అంగీకరించి, అంటే ప్రభుత్వానికి అంతమంది ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఎస్ నేనే ఉన్నాను, నేనే డబ్బులు ఇచ్చాను, నా ద్వారానే జరిగింది అని ఒప్పుకుంటే అతను కూడా శిక్షార్హుడు కూడా అవుతాడు. అందుకని అంత సులభంగా నిగ్గు తేల్చడం అన్నది అంత ఈజీగా ఉండదు. ప్రూవ్ చేయడం అంటే చాలా కష్టంగానే ఉంటది. ఇప్పుడు ఆరోపణలు చేస్తే సరిపోదు కదా. ఎవరి ఫోన్లు ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ ఫోన్ ట్యాప్ అయింది, లేదు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ అయింది, ఊరికి నా ఫోన్ ట్యాప్ అయింది అంటే అయిపోతుందమ్మా. ఎక్కడ ఎప్పుడు ట్యాప్ అయింది? సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి విచారణ చేస్తున్న సందర్భంలో కూడా, లేకపోతే గతంలో వచ్చిన సమాచారం ప్రకారం 2018-19 ఆ సమయంలో రాహుల్ గాంధీ ఫోన్ అయితే ట్యాపింగ్ అయింది, ఆయన ఫోన్లో పెగాసస్ స్పైవేర్ వెళ్ళిందనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్కి సంబంధించి అయితే కొన్ని, కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆధారాలు ఏంటి అన్నది ఇప్పటికైతే సుప్రీంకు నివేదిక లేదు కనుక అవన్నీ కూడా ఇతర దేశ పత్రికలు అలా రాశాయి. మన యొక్క నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఏవి చెప్పలేదు. ఇతర దేశాలకు సంబంధించిన పత్రికల్లో అలా వార్తలు వచ్చాయి తప్ప మన దేశానికి సంబంధించిన నిఘా సంస్థలు ఎవరు కూడా చెప్పలేదు, అది బయట పెట్టలేదు. ఒకవేళ జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు, కానీ నిఘా సంస్థలు అయితే బయట పెట్టలేదు. సుప్రీంకోర్టుకి ఏం రిపోర్ట్స్ ఇచ్చారు, సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క నివేదికలు బయట పెట్టడం ఎందుకు? దేశానికి సంబంధించిన శాంతి భద్రతల అంశం వచ్చినప్పుడు దేశ భద్రత ఇంపార్టెంట్ తప్ప ఆ అంశాలు 10 మందికి చెప్పడానికి
చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదని భావించవచ్చు సుప్రీంకోర్టు కూడా. ఇప్పటివరకు ఏం బయట పెట్టడం లేదు కదా. సుప్రీంకోర్టు ఒక నివేదిక అందింది, అదేం బయట పెట్టడం లేదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు అండ్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, మోకా ఆనంద్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా చూసుకుంటే పెగాసస్ స్పైవేర్ అనేది ఎలాంటి యాక్సెస్ లేకుండా కూడా సదరు ఫోన్ నెంబర్ ఉంటే కనుక ఆ నెంబర్ ద్వారానే ఆ ఫోన్లోకి ఎంటర్ అవుతుంది. కావాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని అంతటినీ కూడా గోప్యంగా ఉంచుకున్న సమాచారాన్ని అంతటినీ కూడా దొంగిలించే అవకాశం ఈ పెగాసస్ స్పైవేర్ ద్వారా ఉంటుంది. సో సదరు ఎన్ఎస్ఓ కంపెనీ అయితే ఈ పెగాసస్ స్పైవేర్ కేవలం లీగల్ సర్వీసెస్ కోసమే కేటాయిస్తున్నప్పటికీ ఇల్లీగల్గా ఇలా రాజకీయం కోసమో లేకపోతే వ్యక్తిగత గోప్యతను దొంగిలించడం కోసం వినియోగించడం అనేది పూర్తి స్థాయిలో తప్పు. కానీ ప్రస్తుతం మమతా బెనర్జీ అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా చెప్పిన వ్యాఖ్యలపైనే ఇప్పుడు అంతా కూడా దుమారం రేగుతోంది. మరి గతంలో తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని తాను కాదని తర్వాత అదే ఏజెన్సీకి చెందిన ప్రతినిధుల ద్వారా చంద్రబాబు కొనుగోలు చేశారనే విషయం కూడా తనకు తెలిసింది. కాకపోతే పూర్తి ఆధారాలు త్వరలోనే బయటపెట్టే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేక కమిషన్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని మమతా బెనర్జీ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కాబట్టి ఈ అంశం ఇప్పుడు దుమారం అయితే రేపుతోంది. మరోపక్క రాజకీయంగా ఇది ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీని దెబ్బ కొట్టేందుకే ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు మమతా బెనర్జీ చేస్తున్నారంటూ అటు టీడీపీ కూడా ఆరోపిస్తోంది. ఏదేమైనా దీనిపై దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగించి అసలు విషయాలు వెలుగులోకి తీసుకొస్తామని చెప్తున్నప్పటికీ నిజంగానే పెగాసస్ స్పైవేర్ అనేది ఒకవేళ వినియోగించుంటే ఎప్పుడు వినియోగించారు, ఎలా వినియోగించారు అని దానికి సంబంధించి అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందా, దీనిపైన భవిష్యత్ దర్యాప్తు ఎలా కొనసాగనుంది అనే అంశాలు అయితే మాత్రం తెలియాల్సిందే. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.